హాయ్ అండి. ఈరోజు నేను 6 మంత్స్ ప్లస్ బేబీస్కి కిచడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో నేను ఒక చిన్న గ్లాస్ చూడండి, చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో తీసుకొద్దండి, అందుకే నేను చిన్న గ్లాస్ వైజే తీసుకున్నాను. ఇది కందిపప్పు అండి, ఇది చిన్న గ్లాస్లో సగం గ్లాస్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్ బియ్యంకి సగం గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారెట్ ప్లస్ ఆలుగడ్డ యూజ్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే ఆలు అనేది బేబీస్కి చాలా మంచిది, ప్లస్ క్యారెట్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ రెండు అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇది ప్రిపరేషన్, ఈ రైస్ని మంచిగా ఒక బౌల్లో వేసేసుకొని, సో ఈ కందిపప్పుని కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఇది 2 times నేను వాష్ చేసుకున్నానండి. ఇందులో వాటర్ పోస్తున్నాను. సో ఇది కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది, ఎందుకంటే కిచడి కాబట్టి. సో కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటాను నేను, ఎందుకంటే మంచిగా ఎక్దమ్ మెత్తగా అయ్యేటట్టు ఉండాలి కాబట్టి నేను ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో జస్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండి, ఎందుకంటే టర్మరిక్ పౌడర్ అనేది చాలా యూస్ఫుల్, అందరికీ తెలిసిందే, యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. సో అందుకే కొంచెం వేసాను, ఎక్కువ లేదు. సో ఇందులో పించ్ ఆఫ్ కారం అండి, జస్ట్ చాలా కొంచెం, ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి అవి ఏమి యాడ్ చేయం కాబట్టి చాలా కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెమైనా స్పైసీ ఉండాలి కాబట్టి పిల్లలకి, మరీ స్పైసీ లేకుండా నార్మల్గా తింటే వాళ్ళకు కూడా టేస్ట్ రాదు కదా. సో అందుకే కొంచెం కారం యూజ్ చేశాను నేను. సో ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, అండ్ ఇందులో మనం కట్ చేసుకున్న క్యారెట్ ప్లస్ ఆలుగడ్డ ఫస్ట్ వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది మెత్తగా ఉడకాలి కాబట్టి. డన్ అండి. చూడండి, ఇందులో నేను రైస్, కందిపప్పు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఆలుగడ్డ ప్లస్ క్యారెట్ నేను యాడ్ చేసుకున్నాను. దీన్ని నేను చిన్న కుక్కర్ అండి, ఇది వాడి కోసం నేను మెయిన్గా తీసుకున్నాను. దీన్ని నేను మంచిగా ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు నేను విజిల్ వేసుకుంటాను. సో మొత్తం రెడీ అయినాక నేను మీకు ఎలా ఫీడ్ చేయాలో, ఏ విధంగా అవుతుందో నేను మీకు చూపిస్తాను. సో నేను కందిపప్పు వాడానండి, మీరు కుదిరితే పెసరపప్పు అయినా వాడుకోవచ్చు, కనుక పెసరపప్పు అనేది బేబీస్కి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అందుకే నేను పెసరపప్పు అనేది వాడలేదు, కందిపప్పు బెటరే, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కందిపప్పు తీసుకున్నానండి. సో ఇది అయినాక నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి, గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఇది ఒక 4 విజిల్స్ అయితే అయినాక నేను మీకు చూపిస్తాను ఫైనల్ లుక్. సో ఇది 7 months నుంచి అయితే స్టార్ట్ చేస్తే బెటర్ అండి, ఎందుకనంటే బేబీస్కి ఆలు ప్లస్ క్యారెట్ ప్లస్ అన్నం ఫీడ్ చేస్తేనే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది చాలా క్విక్గా అవుతారు. సో అందుకే ఈ కిచడి అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ వాళ్ళకి వెయిట్ గెయిన్కి కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంటుంది. చూడండి, వీడు కూడా ఇప్పుడే లేసాడు, ఇప్పుడే నిద్ర మబ్బుల నుంచి లేసాడు. నేను అక్కడ వీడి కోసం అన్నం ప్రిపేర్ చేస్తున్నాను, కిచడి. సో వీడు కూడా ఇప్పుడే లేసాడు. రియాన్ సే హాయ్, రియాన్ష్ సే హాయ్, హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అండి కిచడి చూడండి, ఒక 4 విజిల్స్ తర్వాత ఇలా అవుతుంది. సో మీకు కుదిరితే వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్లో లైట్గా ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు వేసి, నేను లైట్గా తాలింపు వేసి కిచడిని మళ్ళీ ఇందులో వేసి లైట్గా వాటర్ వేస్తాను. చూడండి, లైట్గా కొంచెం ఆయిల్ వేసాను. సో ఇందులో కొన్ని ఆవాలు యాడ్ చేస్తాను, ఎందుకంటే మా వాడు ఆవాలు తాలింపు లేకుండా కిచడి అనేది తినడనమాట.
సో వాడికి ప్లెయిన్ కిచడి తాలింపు వేయకుండా కిచడి నేను వేసాను అనుకోండి నోట్లో నుంచి ఉంచేస్తాడు. సో అందుకే నేను తాలింపు అయితే కంపల్సరీ వేస్తానండి. లైట్గా ఆవాలేసాను. సో మీరు కుదిరితే కరివేపాకు ఒక 2-3 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోండి, కానీ నేనైతే యాడ్ చేసుకుంటలేను. సో ఇందులో నేను నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం మెత్తగా చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కుక్కర్లో మెత్తగా అవ్వలేదండి. సో మీకు కుదిరితే కుక్కర్లోనే మెత్తగా అయ్యే వరకు మీరు విజిల్ వేసుకొని సో డైరెక్ట్ తాలింపు వేసుకొని ఫీడ్ చేస్తే సరిపోతుంది. కానీ నేను మెత్తగా అవ్వలేదు కాబట్టి మళ్ళీ తాలింపు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ ప్రిపేర్ అండి. రెడీ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లో తీసుకొని నేను ఫీడ్ చేస్తాను డైరెక్ట్గా. మీరు కావాల్సి వస్తే మీరు తాలింపు వేయకుండా అయినా ఫీడ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో తాలింపు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, తాలింపు వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. సో మీరు ఒకసారి అయితే డైరెక్ట్గా ఫీడ్ చేసి చూడండి. వాళ్ళు మీ బేబీస్ తింటే ఓకే, లేదు అంటే తాలింపు వేయండి. సో తాలింపు వేస్తే మాత్రం టేస్ట్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఉగ్గు ప్రిపరేషన్ నేను చూపిస్తాను. ఇంట్లోనే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో. సో 6 months బేబీ నుంచి ఉగ్గు పెడతారు కదా, సో దాని ప్రిపరేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. మనం బయట సెర్లాక్స్ తెచ్చుకొని వాళ్ళకి ఫీడ్ చేసే కంటే ఉగ్గు బెటర్ కాబట్టి ఉగ్గు వీడియో కూడా నేను పెడతాను. కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తానండి.